నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అతి సమీపంలో ఉన్న కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఏరియాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు మూలపాడులో అటవీ శాఖ నగరవనాన్ని, పురావస్తు శాఖ పరిధిలోని కొండపల్లి కిల్లాను, ఇబ్రహీంపట్నంలో కృష్ణా గోదావరి నదుల కలయిక అయిన పవిత్ర సంగమం ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అటవీ పర్యాటకానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మందిని ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. విజయవాడ నగరానికి రాజధాని అమరావతికి దగ్గరగా ఉండడంతో దీని అభివృద్ధి కీలకంగా మారిందన్నారు. పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావడంతో అమరావతి నుంచి కూడా ఎక్కువ మంది సందర్శించే అవకాశం ఉందన్నారు. మూలపాడు నుంచి అమరావతికి ఐకానిక్ వంతెన నిర్మాణంతో కొండపల్లికి మరింత ప్రాధాన్యం పెరిగిందని ఎంపీ కేశినేని శివరాజు అన్నారు. పార్కులో పచ్చని చెట్ల నడుమ పక్షుల సంచారంతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జిప్ లైన్, ట్రెక్కింగ్తో ప్రజలు ఇక్కడికి వచ్చి మంచి అనుభూతిని పొందుతున్నారని అన్నారు. ఇవాళ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు, కూటమి నాయకత్వం అందరం కూడా కొండపల్లి, మూలపాడు పరిసర ప్రాంతాల్లో టూరిజంకి అభివృద్ధి చెందే విధంగా ఏమేమి జరుగుతున్నాయో అన్నింటినీ ప్రాజెక్టును పరిశీలించడం, ముఖ్యంగా మూలపాడులో బటర్ఫ్లై పార్క్, ట్రెక్కింగ్ ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళినాక చూస్తే అద్భుతంగా ఉంది. అమరావతికి అతి సమీప ప్రాంతంలో ఉన్న ఈ రెండు చోట్ల కూడా టూరిజం అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అంతకుముందు కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఈ కొండపల్లి ఫోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి 100 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. కానీ అధికారం పొంగానే వైఎస్ఆర్సీపీ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ కోటను పట్టించుకోవాలని పరిస్థితి. కొండపల్లి కోట చూస్తే ఇంత విశాలమైన కోట ఆంధ్రప్రదేశ్లో ఇదే ఉన్న ఇంత స్ట్రక్చర్ ఉన్న కోట ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా ఇదే ఉంది. రాబోయే అమరావతి రాజధానిలో ప్రాంతమైన ఈ భాగంలో ఒక గేట్వే ఫర్ అమరావతి అనుకుని మూలపాడు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం అనే విధంగా ముఖ్యమంత్రి వారు అనుకుంటున్నారు. నియోజకవర్గం మన మూలపాడు నుంచి అమరావతికి ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతా ఉంది కాబట్టి అమరావతికి అనుసంధానంగా మన మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్లో ఇప్పుడు బటర్ఫ్లై పార్కు నగరవరం అభివృద్ధి చేయడం జరిగింది. దానికి ఆనుకొని దాదాపు 300 నుంచి 400 హెక్టార్ల భూమి ఇంకా ఉంది. దాన్ని డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతిపాదనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి జూ కావచ్చు, లేకపోతే అక్కడ ఫారెస్ట్లో ట్రెక్కింగ్ ఇతర అవసరాల దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు తయారు చేసి రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం కోసం తగ్గ ప్రతిపాదనలు రెడీ చేస్తూ ఉన్నాం. 12, 13 తారీఖుల్లో ఎంపీ గారు కూడా ఉండి ఇద్దరం కలిసి ఇద్దామని చెప్పి సూత్రప్రాయంగా అనుకున్నాం. అట్లాగే కొండపల్లి పోర్టుకు సంబంధించి కూడా దీని బాధలు, దీని కష్టాలు వర్ణాతీతం. ఓ పక్క రహదారికి సంబంధించి వీటీపీఎస్ బూడిద చెరువు వల్ల వచ్చే కాలుష్యం, రావటానికి పడుతున్న ఇబ్బందులు, ఇక్కడ డిపార్ట్మెంటల్ పరంగానే నిధులు లేకపోవటం వల్ల పాపం డిపార్ట్మెంట్ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, రోజువారీ చిన్న కార్యకలాపాలు చేయించాలన్నా లేకపోతే రిజిస్టర్ చేయాలన్నా కూడా వారి దగ్గర ఏమాత్రం నిధులు లేని పరిస్థితి.